హిందువులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిని ఏకం చేస్తూ ఎప్పటికప్పుడు హిందువుల కోసం పోరాడేటటువంటి విశ్వ హిందూ పరిషత్ సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కేంద్రీయ మార్గదర్శక మండలి అంటే ఆ సంస్థలకు సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగా దేశంలో కీలక పాత్ర పోషించేటువంటి నాయకత్వం అందరూ కూర్చుని తిరుమల లడ్డు మీద చర్చించారు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగాన్ని ఖండించడం మరియు హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అందించే పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుని నెయ్యిలో వినియోగిస్తున్నారంటూ ఇటీవల వచ్చిన ఆరోపణల మీద విశ్వ హిందూ పరిషత్కి చెందిన కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు తీవ్రంగా బాధతో ఆందోళన చెందుతూ ఈ ఘోర అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది హిందూ విశ్వాసానికి గాయం. ఈ క్రూరమైన చర్య ప్రపంచవ్యాప్తంగా లక్షాది భక్తుల ధార్మిక మనోభావాలు ఉల్లంఘించడమే కాకుండా హిందువుల అత్యంత గౌరవప్రదమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పవిత్రతను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. విహెచ్పి కేంద్రీయ మార్గదర్శక మండలి ఈ సంఘటనను ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మరియు ఇతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ నిర్వహణలో అధికార స్థానాలకు నియమించడం యొక్క ప్రత్యక్ష ఫలితమని అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు హిందూ ధార్మిక సంస్థల స్వయం ప్రతిపత్తిని హరించేసి భక్తులు అపనమ్మకాన్ని కలిగిస్తాయని పేర్కొంది. తిరుపతి దేవస్థానం లడ్డూల్లో జంతుకు వినియోగిస్తున్న ఆరోపణలపై సమగ్ర నిష్పక్షపాత న్యాయ విచారణ జరపాలని కోరుతున్నాం. రోజువారీ విచారణ ఆధారంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఈ హేయమైన చర్యకు బాధ్యులైన దోషులు గుర్తించి చట్టం యొక్క పూర్తి స్థాయిలో శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు వ్యతిరేకంగా నిరోధకంగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే హిందూ దేవాలయాలపైన తమ నియంత్రణ నిలిపివేయాలని మరియు హిందూ సమాజం తన స్వంత మతపరమైన సంస్థలు నిర్వహించడానికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేవాలయాలు మళ్ళీ విశ్వాసం మరియు ఆధ్యాత్మికత కేంద్రాలుగా మారాలి. హిందూ సంప్రదాయాలు అర్థం చేసుకుని మరియు గౌరవించే అంకితభావం గల వ్యక్తులచే నిర్వహించబడాలి. దేవాలయాలు హిందూ సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చేలా చూసేందుకు మేము ధార్మిక పరిషత్ బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం. ఇది స్వతంత్రంగా దేవాలయాల నిర్వహణను పర్యవేక్షించే విధంగా ఉంటుంది. ఈ బోర్డులు ఆలయ నిర్వహణకు ప్రజాస్వామ్య మరియు సమ్మిళిత విధానాన్ని నిర్ధారిస్తూ సాధువులు, హిందువులు, సంస్థలు, పండితులు మరియు భక్తుల నుండి ప్రతినిధులతో కూడి ఉండాలి. విహెచ్పి కేంద్రీయ మార్గదర్శక మండలి అన్ని హిందూ దేవాలయాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తుంది. ఇకపై ఎలాంటి మతపరమైన పద్ధతుల్లో లేదా ఆలయ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మేము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. హిందూ భక్తుల హక్కుల్ని పరిరక్షించడం మరియు వారి మత స్వేచ్ఛను సంబంధించడం చాలా అవసరం. విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి హిందూ దేవాలయాల పవిత్రతను పరిరక్షించడానికి మరియు వాటి స్వయం ప్రతిపత్తి నిర్ధారించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన మత స్వేచ్ఛను గౌరవించాలని మరియు హిందువులు వారి స్వంత మతపరమైన సంస్థలు నిర్వహించడానికి అనుమతించాలని మేము ప్రభుత్వాల్ని కోరుతున్నాం. అలా చేయడం ద్వారా ప్రభుత్వాలు వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని, విశ్వాసాన్ని మరియు గౌరవాన్ని పెంపొందగలవు మరియు రాష్ట్రాలు మరియు దేశం యొక్క మొత్తం శ్రేయస్సుకి దోహదం చేస్తాయి. ఇది ప్రధానమైన తీర్మానం. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు, లేదంటే నిష్పక్షపాతమైనటువంటి విచారణ హైకోర్టు పర్యవేక్షణలో జరగాలన్నటువంటిది వీళ్ళ డిమాండ్.